5 years time వస్తుంది. Yes or no? Am I right? Sir. So నాకు ఈ బిజినెస్ లో 12 years experience ఉంది. ఎన్ని years? 12 years experience. నేను స్ట్రైట్ గా ఇది ఆర్గనైజింగ్ పెట్టవచ్చు. స్టూడెంట్ లైఫ్ నుంచి వచ్చా. మేబీ మీరందరూ కూడా ఇక్కడికి అలాగే వచ్చుంటారు. ఎస్, ఎంతమంది జాబ్ చేసి వచ్చు? గ్రేట్, థ్యాంక్ యూ. నా పేరు వెంకటేశ్వర రెడ్డి, నాది రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఐడియా ఉందా తెలంగాణలో? తెలంగాణలో అందరికీ మా కేసీఆర్ గారు పెట్టమన్నారు తెలుసా? ఐడియా ఉంటుంది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్, నేను ఏదైతే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చానో ఆ డిస్ట్రిక్ట్ సౌత్ ఇండియాలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఆ డిస్ట్రిక్ట్ మొత్తంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్న డిస్ట్రిక్ట్ ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. అంటే ఆలోచించండి, అక్కడ బతకడానికి ఒక వ్యక్తి తలసరి ఆదాయం చాలా ఎక్కువ. నో చెన్నైలో లేదు, బెంగళూరులో లేదు, యా వాట్ ఎవర్ డిస్ట్రిక్ట్ ఆంధ్రాలో ఎక్కడా లేదు. ఓన్లీ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో తలసరి ఆదాయం అంతగా ఉంది. అంటే ఒక వ్యక్తి నార్మల్ గా బతకొచ్చు. అదేనా? నాకు కూడా చాలా అవకాశాలు ఉండే బతకడానికి. ఎందుకంటే మా ఏరియాలో రియల్ ఎస్టేట్ చాలా ఎక్కువ. ఇప్పుడు మహేందర్ రెడ్డి సార్ ప్రాపర్టీ తీసుకుంటే ఒకే ఎకరా వాల్యూ 8 కోట్లు 7 కోట్లు సంథింగ్. అంటే ఆలోచించండి, హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఉన్న డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మా ఫాదర్ జాబ్ చేసేవారు, అయినా కూడా బిజినెస్ నచ్చలేదు. వాళ్ళకి కన్విన్స్ చేశాను. ఎందుకంటే ఫాదర్స్ 99% సొంత కొడుకు మాట వింటారు. ఎస్, నాన్న నేను బిజినెస్ చేస్తున్నా అంటే అసలు. సో మా ఇంట్లో కూడా మా సొంత బ్రదర్ ఇక్కడికి వచ్చి, సొంత బ్రదర్ ప్లీజ్ మా అన్న కొడుకు ఇక్కడికి వచ్చి బిజినెస్ చూసి ఇది నచ్చక బావకో మామకో భయపడి ఇంటికి వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ స్టేబుల్ గా ఉన్నా, ఆర్టీఐ వరకు ఇంటికి వెళ్ళొద్దనుకున్నా. యాక్సిడెంటల్ గా స్టార్ట్ కాలేకపోయినా నా పైన నా మీద ప్రతి ఒక్కరు, నా 8 జనరేషన్లో ప్రతి ఒక్కరు స్టార్ట్ అయ్యారు. ప్రతి నెట్వర్క్ అలా నేను వర్క్ చేసిన. నా హైయెస్ట్ ఆర్టీ లెవెల్ ఇన్సెంటివ్ తెలుసా? హైయెస్ట్ ఆర్టీ లెవెల్ ఇన్సెంటివ్ 2,54,000 వచ్చింది ఒక నెల ఇన్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బయటకు వెళ్తే నేను 30,000 సంపాదిస్తాను అంతే. నా కెపాసిటీ ఎంత? ఈ రోజు కూడా నేను వెళ్తే బయటకు వెళ్తే 30,000 మాత్రమే. బట్ ఆర్టీఓలో హైయెస్ట్ చాలా డేస్, చాలా అంటే చాలా డేస్ హైయెస్ట్ ఇన్కమ్ గా ఉన్నాను. టాప్ 10 లో ఆర్టీ ఆల్ ఓవర్ ఇండియాలో టాప్ 10 గా ఉన్నాను. సో అన్నిటికీ మేబీ నాకు నేను లాక్ చేసుకున్నాను, లేదంటే నా అప్లైన్ కృషియో, లేదంటే నా మెహనతో నేను అనుకోను. బట్ నా టీం నాకు చాలా సపోర్టివ్ గా ఉండే. ఎందుకంటే బయటకు వెళ్తే 30,000 ఉన్న స్కిల్ కూడా నాకు లేదు. ఇప్పుడు చూడండి ఎంతమంది దగ్గర డిగ్రీస్ ఉన్నాయి. డిగ్రీస్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? చాలా మంది ఉన్నప్పుడు మన డిగ్రీస్ చింతకాయలు ఎలాంటి వాల్యూ లేదని 30 సంవత్సరాలు వచ్చాక మా అక్క ఎంఎస్సీ గోల్డ్ మెడలిస్ట్. మా ఇంట్లో 2 అక్క గోల్డ్ మెడలిస్ట్. మా అక్క ఎంఎస్సీ గోల్డ్ మెడలిస్ట్. ఏ జాబ్ లేదు, ఏం లేదు, బస్ ప్రైవేట్ గా బిజినెస్ చేస్తుంది. సో మన దగ్గర స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ ఇప్పుడు మీ ఇండస్ట్రీలో ఏదైతే మనం లీడింగ్ ఇండస్ట్రీలో ఉన్నామో, డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నామో, ఆ ఇండస్ట్రీలో చాలా అంటే చాలా పోతుంది. ఇప్పుడు 2030 చూడండి, ఖచ్చితంగా ఈ ఇండస్ట్రీలో మీరు జాయిన్ కావాలంటే, ఒక డైరెక్ట్ సెల్లర్ కావాలంటే ఖచ్చితంగా ఒక డిగ్రీ కావాలి. ఇప్పుడు ఎంబీఏలో చేర్చింది డైరెక్ట్ సెల్లింగ్ డిగ్రీ చేర్చింది షిల్లాంగ్ యూనివర్సిటీలో, పంజాబ్ లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అని ఉంటుంది జలంధర్లో. ఆ యూనివర్సిటీలో డైరెక్ట్ సెల్లింగ్ ఖచ్చితంగా నేర్చుకొని డైరెక్ట్ సెల్లింగ్ చేయాలి అన్న కాన్సెప్ట్ తీసుకుంది గవర్నమెంట్. సో ఇలాంటి టైంలో మనందరూ
టైం పాస్ చేయడము, లేదంటే నేను చెప్తాను నిన్న కూడా అచీవర్స్ వచ్చారు ఇక్కడికి. చాలా మంది ఇక్కడికి రాకుండా కొంత పీడీతో బిజినెస్ కాలేకపోయి ఇంత అదే లెవెల్లో పీడీ లెవెల్లో ఉండి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒక పాయింట్ చెప్తా, ఎవరికి కావాలి నీ ఓడిన సంజాయిషి, ఎవరికి కావాలి నీ ఓడిన సంజాయిషి. తెట్టు మునిగిందంటూ జలసమాధి అయిపోతుంది. అర్థమవుతుందా? తెట్టు మునిగితే జలసమాధి అయిపోతుంది. పడవ కొట్టుకొస్తే అప్పుడు నీకు భూమి సలాం చేస్తుంది. సో ఓడిన వాడి సంజాయిషి ఎవరికి అవసరం? మనం సక్సెస్ అయిన వాడి గురించే మాట్లాడతాం. బయట ఎంతమంది ఏ ప్రొఫెషన్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సక్సెస్ అయిన వాడి గురించి మాత్రమే మాట్లాడతాం. అర్థమవుతుందా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను కోవిడ్లో మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ అయింది నా మ్యారేజ్ తర్వాత. దాంట్లో మా రిలేషన్లో ఒక పర్సన్ వచ్చాడు, డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్. నా పేరు సుదర్శన్ రెడ్డి అని. సర్జన్ అంటే తెలుసా? సర్జన్ అంటే తెలుసా? ఆపరేషన్ చేస్తారు, పిల్లలకి ఆపరేషన్ చేస్తారు. మేజర్లీ పిల్లలకి చిన్న చిన్న ఇష్యూ ఉంటే ఆపరేషన్. బోర్ ఉంటే చెప్పండి, నేను ఆపేస్తాను. బోర్ కొడుతున్నా ఎంతమంది కనిపిస్తుంది లేదు కదా? అప్పటికే నేను బిజినెస్ లో సక్సెస్ అయినా దాదాపు చాలా డబ్బు సంపాదించిన, మినిమం కోట్లే సంపాదించిన. ఆ టైంలో ఈ బిజినెస్ గురించి మా ఇంట్లో ఫంక్షన్కి వచ్చాడు డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్. మనం క్యాజువల్గానే ఇక్కడ ఉంటే, విలేజ్లో ఉంటే, ఈ కంపెనీలో ఉంటే మనం ముందు పర్సన్కి ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తాం. అలాంటి రెస్పెక్ట్ ఇవ్వడానికి నా బయట ఉంటాం కాబట్టి మా ఇంట్లో ఫంక్షన్కి వచ్చాడు, కూర్చున్నాడు. ఫంక్షన్ అయిపోయింది. వెళ్ళే ముందు నాతో మాట్లాడాడు క్యాజువల్గా. ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నాము, క్యాజువల్గా మాట్లాడాడు. నా బిజినెస్ గురించి ఐడియా ఉంటుంది. నేను డైరెక్ట్ సెల్లింగ్లో వర్క్ చేస్తున్నానని ఐడియా ఉంది. ఎంత చీప్గా మాట్లాడతానంటే, అచ్చా నువ్వు అదే పని చేస్తావా, జనాలను జాయిన్ చేస్తావు కదా, కమిషన్ ప్రెస్గా వర్క్ చేస్తావు కదా, ఓకే ఎలా ఉంది లైఫ్, ఇలా రొట్ట మాట్లాడింది. మాట్లాడాక అన్ని విన్న తర్వాత నేను ఒక క్వశ్చన్ అడిగాను. మామయ్య ఒకరు వచ్చా, మామయ్య నువ్వేం ప్రొఫెషన్లో ఉన్నావు? నేను డాక్టర్, ఎంబీబీఎస్. ఏ హాస్పిటల్లో వర్క్ చేస్తాడు? తను కిమ్స్ హాస్పిటల్లో వర్క్ చేసేవాడు, రెయిన్బో హాస్పిటల్లో వర్క్ చేసేవాడు. ప్రజెంట్ కిమ్స్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాడు. అడిగాను, రోజుకి ఎన్ని సర్జరీలు చేస్తాను? రోజుకు మోస్తరుగా ఒక 4-5 సర్జరీలు చేస్తాను. అచ్చా నువ్వే చేస్తావా, నీ టీం కూడా చేస్తావా, నీ పిల్లలు ఎవరైనా చేస్తారా అంటే? జూనియర్ డాక్టర్స్ ఉంటారు, జూనియర్ మీన్స్ అప్పుడప్పుడే పీడిఎస్ కంప్లీట్ అయిన వాళ్ళకి నేర్పిస్తారు కదా. సీనియర్ డాక్టర్గా ఉండి తను నేర్పిస్తాడు, గైడ్ లైన్ చేస్తాడు, ఇది చేయండి అది చేయండి అని చెప్తారు కదా. సో అలా ఎంతమంది ఉన్నారు మీ టీంలో? మీ టీంలో ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. నాకు 9 మంది. ఓకే, ఒక బ్రెయిన్ సర్జన్ ఆపరేషన్ చేయాలనుకో ఎంత డబ్బు చార్జ్ చేస్తారు? ఎంత డబ్బు చార్జ్ చేస్తారంటే దాదాపు 4.5 లక్షలు. ఎంత? 4.5 లక్షలు. 4.5 లక్షలు హాస్పిటల్కి ఏం చేస్తారు? హాస్పిటల్ కింద చార్జ్ చేస్తుంది ఆ పేషెంట్ నుంచి అంటే దాదాపు 2 లక్షలు చేస్తారు. ఎంత? 2 లక్షలు. మిగతా 2.5 లక్షలు ఏం చేస్తారు? అచ్చా మేము టీమ్గా వర్క్ చేస్తాం కదా, గైడ్ చేస్తాం. ఆపరేషన్ మేమే ఫుల్గా మేము ఉండి దాన్ని మళ్ళీ ఆపరేషన్ అయ్యాక హాస్పిటల్లో ఉండే కూడా మేము అన్నీ చూడాలి కాబట్టి మిగతా డబ్బు మేము తీసుకుంటాం. ఓకే, ప్రతిసారి ఆపరేషన్ నువ్వే చేస్తావా? లేదు, నా జూనియర్ డాక్టర్స్ చేస్తారు, నా జూనియర్ చేస్తారు. అచ్చా నీకు ఇన్కమ్ వస్తుంది అక్కడ నుంచి? వస్తుంది. నా జూనియర్ డాక్టర్ వర్క్ చేసినా నాకు ఇన్కమ్ వస్తుంది, కమిషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తన జూనియర్ డాక్టర్ సర్జరీ చేసిన తను ఓన్లీ గైడ్ చేసింది ఇంట్లో దాదాపు ఇతను కమిషన్ 50,000 40,000. మేజర్ డాక్టర్గా ఇతను 50,000 40,000 ఇతను వస్తుంది. అదే కదా. అసలు మీ టీం పని చేసినా నీకు వస్తుంది ఇన్కమ్. ఎస్, అయితే నా బిజినెస్ నీ బిజినెస్ సేమే కదా. అదే
చేయలేదు. సో బిజినెస్ చేయలేదు ఫ్రీగా హాస్పిటల్లో ఫ్రీగా ఇలా చేస్తారు. మనకి చిన్నగా నాకు ఆపరేషన్ అయింది, నాకు బోకి ఆపరేషన్ అయింది కదా, చిన్న ఆపరేషన్ ప్లాస్టిక్ సర్జరీ దాదాపు 6 గంటలు చేశారు. దీనికి 2,86,000 ఎంత చిన్నగా కట్ చేసి దాన్ని అటాచ్ చేయడానికి 2,86,000 ఫ్రీగా చేయాలి. అర్థమైందా? సో ఆలోచించండి. బయట కూడా ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తారు. బయట కూడా ప్రతి ఒక్కరు ఏ యాక్టర్స్ కానీ ఏది కానీ చూడండి, రజనీకాంత్ ఒక మూవీకి ఏషియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాం. ఏషియాలో హైయెస్ట్ ఏషియా 280 కోట్లు వచ్చే కూలీ మూవీ ఉంది, 280 కోట్ల మూవీ తీసుకుంటున్నారు రెమ్యునరేషన్. సో ప్రతి ఒక్కరు బయట డబ్బు కోసమే పనిచేస్తున్నారు. కానీ మనం ఇక్కడ మావేమనుకుంటాడో బావేమనుకుంటాడో ఎవరికో భయపడి మనం ఇక్కడ బిజినెస్ చేయకుండా ఈ ఏజ్ లో మంచి బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని మనం మిస్ చేసుకుంటాం, దాన్ని ఎవరి గురించి ఆలోచించి వదులుకుంటాం. కాబట్టి చెప్తున్నా, బిజినెస్ లో సీరియస్ ఎవరైతే తీసుకొని వర్క్ చేస్తారో 2030లో కూడా ఈ బిజినెస్ లో ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో వాళ్ళందరి దగ్గర నేను చెప్తాను, ఖచ్చితంగా లగ్జరీ కాదు. యాక్షన్ తీసుకొని ఎవరు ఏమన్నా ఎంతమంది ఏమన్నా మేము నిలబెట్టాలి. ఈరోజు దాదాపు ప్రతి ఒక్కరు మినిమం ₹1,00,00,000 సంపాదించారు. నాతో పాటు ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్క ఇంట్లో కారు ఉంది, లగ్జరీ కాకపోవచ్చు, కారు ఉంది. ప్రతి ఒక్కరి దగ్గర ఇల్లు ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర చిన్న చిన్న డ్రీమ్స్. నేను మా నాన్న జాబ్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ లో, చేసి రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యాక మా నాన్న 55లో ఏం సంపాదించాలో నేను 25 అంతకన్నా 80 రెట్లు సంపాదించాను. ఆలోచించండి. ఎలాంటి ప్రిఫరెన్స్ ఇస్తుంది, బిజినెస్ ఎలాంటి ఇస్తుంది. సో ఈ బిజినెస్ గా చాలా మంది తీసుకోరు. ఈ బిజినెస్ ని ఈజీగా తీసుకుంటారు, లైట్ గా తీసుకుంటారు. జస్ట్ స్టేజ్ ఎక్కడానికి మాత్రమే ఆలోచిస్తారు తప్ప ఈ బిజినెస్ ని మీరు కనుక సీరియస్ గా తీసుకుంటే, మీ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీగా తీసుకుంటే, మీరు ఎంతైతే ఆలోచిస్తున్నారో అంతకి 100 రెట్లు డబ్బు సంపాదిస్తారు. చాలా మంది ఈరోజు ఎప్పుడు కూడా ఆ మాటలు చాలా తక్కువ మందికి వెళ్తున్నాయి నాకు అనిపిస్తుంది. అంతమందిలో కూడా చాలా తక్కువ మంది ఇంకో 6 నెలలో 3 నెలలో చేసి చూద్దామన్న కాన్సెప్ట్ నుంచి బయటపడలేదు. ఎప్పుడైతే చేసి చూద్దామన్న కాన్సెప్ట్ నుంచి బయటకు వస్తారో అప్పుడు మాత్రమే మీ లైఫ్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ రోజు ఈ రోజు కాదు మొదటి పెట్టు. అర్థమవుతుందా? ఈ రోజు మీరు ప్రమోషన్ తీసుకున్నారా, ఈ రోజు కాదు మొదటి పెట్టు. మీరు ఎప్పుడైతే ఎవరు మీ లైఫ్ మీకు ఇంపార్టెంట్ ఎప్పుడైతే అవుతుందో ఆ రోజు మాత్రమే నువ్వు మొదటి అడుగు వేసినట్టు. కాబట్టి ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఈ టైంలో ఈ ఏజ్ ఫ్యాక్టర్తో ఖచ్చితంగా ఈ బిజినెస్ ని సీరియస్ గా తీసుకోండి. బిజినెస్ గా తీసుకోండి. మీకు ఏ టూల్స్ నేను చెప్తాను. చాలా మంది బిజినెస్ లో మాట ఉన్నాయి. చాలా మంది సరే యాక్సిడెంటల్ గా కొన్ని కారణాల వల్ల, ఇంట్లో కారణాల వల్ల, పర్సనల్ లైఫ్ లో కారణాల వల్ల, ఛాలెంజెస్ వల్ల ఇంటికి వెళ్ళిపోయారు. బిజినెస్ నుంచి నెగిటివ్ కాదు. కానీ ఈ రోజు కూడా అన్నా నేను ఆ బిజినెస్ లో ఉంటే నేను చాలా ముందుకు వెళ్ళేవాడిని. నేను బయట MBA చేసిన దానికన్నా ఎక్కువ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ నేను ఈ సంస్థ నుంచి లేదంటే ఈ కంపెనీ నుంచి నేను నేర్చుకున్నా. చాలా మంది ఈ రోజు కూడా మంచి మంచి షోరూమ్లు పెట్టుకున్నారు. ఈ బిజినెస్ వదిలి వెళ్ళిన వాళ్ళు, పర్సనల్ కారణాల వల్ల వెళ్ళిన వాళ్ళు కూడా ఈ రోజు మంచి మంచి పొజిషన్లో ఎవరు జాబ్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తున్నారు. బయటకు వెళ్ళి కూడా లెవరేజ్ ఇన్కమ్ సంపాదించే రేస్ లో ఉన్నారు. మీకు కూడా మంచి ఆపర్చునిటీ వచ్చింది. 0 ఇన్వెస్ట్మెంట్ అలాంటి అవకాశాన్ని ఖచ్చితంగా సీరియస్ తీసుకోండి. ఏదో ఊళ్ళో ఉన్నామా, ట్రైనింగ్ వెళ్దామా అని కాకుండా ఈ బిజినెస్ ని సీరియస్ గా తీసుకోండి. నేను చెప్తాను, మీ నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మేబీ
ఆకాశంలో పాప వస్తుంది, కాసేపట్లో జీడీసీ కొడుకు కూడా వస్తున్నారు, బ్యాక్ మంత్ లో మా పాప కూడా ఇక్కడ వస్తుంది. సో మేము ఈ బిజినెస్ ని ఫ్యామిలీ బిజినెస్ గా తీసుకున్నాం. ఈ బిజినెస్ ని నా నెక్స్ట్ జనరేషన్ ఇవ్వాలని తీసుకున్నాను. ఈ రోజు నా నెట్వర్క్ ఒక 20,000 ఉంది. నా నెట్వర్క్ ఈ రోజు 10 సంవత్సరాల తర్వాత ఒక 20,000 నెట్వర్క్ ఉంది. ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఇది జమ్మున 1,00,000 నెట్వర్క్ అవుతుంది. నేను ఇంతకుముందు మీటింగ్లో కూడా చెప్పా, మీ లైఫ్ లో మీ అమ్మా నాన్నలు ఇచ్చే గోల్డ్ కన్నా, మీ అమ్మా నాన్నలు ఇచ్చే ఎకరాల ప్రాపర్టీ కన్నా ఈ నెట్వర్క్ మీ నెక్స్ట్ జనరేషన్ గిఫ్ట్గా ఇవ్వండి. ఈ నెట్వర్క్ ని నెక్స్ట్ జనరేషన్ గిఫ్ట్గా ఇవ్వండి. అంతకన్నా 1000 రెట్లు వాల్యుబుల్. మనం మామూలుగా మన తాత ముత్తాతలు మనకు ప్రాపర్టీ ఇచ్చారనుకో, ఆ కాగితాలను మనం ఎంత జాగ్రత్తగా మన నాన్న పెట్టుకుంటారు, మన అమ్మ ఎంత జాగ్రత్తగా దాన్ని భద్రపరుచుంటుంది. అంతే జాగ్రత్తగా, అంతే సీరియస్ గా ఈ బిజినెస్ ని నువ్వు తీసుకుంటే అంతకన్నా 1000 రెట్లు నువ్వు డబ్బు సంపాదిస్తావు. ఈ నెక్స్ట్ జనరేషన్ సెక్యూర్ గా అలా ఉందా? బిజినెస్ ని సీరియస్ తీసుకోవడం స్టార్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. మీ ప్లేస్ లో ఎంజాయ్ చేయండి. ఈ ఏజ్ లో నేను కూడా కోరుకుంటా డాన్స్ చేయాలి, అలా ప్రతి ఒక్కరు ఎంజాయ్మెంట్ గా ఉన్నారు, ఎంజాయ్ చేయండి. దాంతో పాటు నేర్చుకొని వెళ్ళండి. ఏ సీనియర్ మాట్లాడినా వాళ్ళ వర్క్స్ ని సీరియస్ గా తీసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ ప్రొఫెషన్ లో 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి సీరియస్ గా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ చేయండి. ఇంకా చాలా మూమెంట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క మూమెంట్ ఎంజాయ్ చేయండి. ఈ ప్లేస్ లో క్యాప్చర్ చేయండి. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సో మచ్. ఆలోచించండి, బిజినెస్ ఎంత రోజు తీసుకెళ్తామంటే నెక్స్ట్ జనరేషన్ ఇవ్వాలి. సార్ లాస్ట్లో చాలా మంచి వాళ్ళు చెప్పారు. సో మన ఫ్యామిలీ, మన హాస్టల్ లేదా మన నెక్స్ట్ జనరేషన్కి ఒక 10 లేదా 30 అప్పు ఇస్తే అది కొంత